హాయ్ విను, మనం న్యూ ఇయర్కి ఏం చేస్తాం అంటే పొలిటీషియన్స్, బ్యూరోక్రాట్స్, ఆఫీసర్స్ని విష్ చేయడానికి వెళ్ళేటప్పుడు ఫ్రూట్స్, బొకేస్, తర్వాత స్వీట్స్, గార్లెండ్స్ పుష్కలంగా తీసుకెళ్ళిస్తూ ఉంటాం. వాళ్ళు ఏం చేసుకుంటారండి? ఇది మనం ఆలోచించాలి. అది ఫ్లవర్స్ అయితే డస్ట్బిన్లోకి వెళ్తాయి, ఫ్రూట్స్ అయితే ఎవరో పట్టుకెళ్తారు, స్వీట్స్ ఈరోజు ఎవరు తినట్లేదు, పుష్కలంగా ఎక్కువైపోతున్నాయి. ఏం చేయాలో తెలియని పరిస్థితి. సో దీనికి ఒక వినూతనంగా మన కాకినాడ జిల్లా కలెక్టర్ గారు ఏం చేశారంటే ఒక మంచి ఆలోచన చేశారు. ఐ రియల్ అప్రిషియేటివ్ కలెక్టర్ గారు ఆన్ దిస్. వారు ఏం చెప్తున్నారు వినండి. సంక్రాంతికి కానీ లేకపోతే జనవరి 1 కానీ ఇలా పండుగలు వచ్చినప్పుడు జనరల్లీ కలెక్టర్స్ని కానీ తర్వాత ఆఫీసర్స్ని కలవటం, వాళ్ళకి తోచినంతలో ఏదో ఒక గిఫ్ట్స్ ఇవ్వటం. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం మనం ఈ జనవరి 1 నాడు ఇలా ఈ గిఫ్ట్స్ అవన్నీ ఏం లేకుండా ఓన్లీ బుక్స్, పిల్లలకి క్లాస్ రూమ్ బుక్స్, పెన్స్ అలాంటి ఇద్దాం అనుకున్నాం. అండ్ మేము అనుకున్న దానికన్నా మంచి రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది. కాకినాడ జిల్లాలో దాదాపు ఒక 100 హాస్టల్స్ ఉంటాయి, రకరకాల అడ్మినిస్ట్రేషన్, ట్రైబల్ వెల్ఫేర్ కానీ, సోషల్ వెల్ఫేర్ కానీ, బీసీ వెల్ఫేర్ కానీ. ఈ 100 హాస్టల్స్లో దాదాపు 15,000 మంది పిల్లలు చదువుతూ ఉంటారు. అండ్ యాజ్ అ న్యూ ఇయర్ గిఫ్ట్ జిల్లా వ్యాప్తంగా మొత్తం ఉన్న ఆల్మోస్ట్ 100 హాస్టల్స్లో 15,000 మంది పిల్లలకి ఎక్కడైనా ఫ్యాన్స్ కానీ, ట్యూబ్ లైట్స్ కానీ పనిచేయకపోయినా, ఇన్వర్టర్స్ అంటే నైట్ టైమ్స్ ఎస్పెషలీ మీకు తెలియదు కాదు, ఈ ఏరియాలో కొంచెం దోమలు అవన్నీ ఉన్న టైంలో ఇన్వర్టర్స్ ఉంటే ఫ్యాన్స్ తిరిగితే కొంచెం ప్రశాంతంగా పడుకోగలరు అన్న ఉద్దేశంతో ఇన్వర్టర్స్, బెడ్స్, కాట్స్ లేని చోట బెడ్స్, ఈ ఆర్ఓ ప్లాంట్స్ 500 రూమ్స్ ఉంటాయి. 100 హాస్టల్స్ కలిపి ఒక 500 రూమ్స్ ఉంటాయి మన జిల్లాలో. సో ఈ 500 రూమ్స్ లోనూ ఈ మస్కిటో నెట్ పెట్టాలి. పిల్లల సేఫ్టీ, తర్వాత ఎస్పెషల్లీ అమ్మాయిలు ఉన్న చోట సీసీ కెమెరాస్ అవసరం ఉంది. నా వైపు నుంచి రిక్వెస్ట్ కంపెనీస్ కానీ లైక్ ఆఫీసర్స్ కానీ, సో ఫ్యాన్స్ కావచ్చు, ట్యూబ్ లైట్స్ కావచ్చు, ఇన్వర్టర్స్ కావచ్చు. సో విన్నారు కదండి, ఇదండి వాళ్ళ నీడ్స్. గవర్నమెంట్ అంతా చేసినా మన తరపున మనం చేయవలసింది చేయొచ్చు. ఇదే రైట్ టైం కూడా. సో ఇలా చేసినట్లయితే ఏమవుతుందంటే మన ఇచ్చే ఆ గిఫ్ట్స్కి ఒక వాల్యూ క్రియేట్ చేస్తున్నాం. సో లాంగ్ టర్మ్ వాల్యూ, అంతే తప్ప ఒక నిమిషంలోనే లేకపోతే అరగంటలోనే డిస్ట్రాయ్ అయిపోయేది కాదు. సో పిల్లల్ని మనం ఎంకరేజ్ చేసినట్టు, అదేవిధంగా వాళ్ళ నీడిని చూసి మనం ఇచ్చినట్లయితే మనకు ఆ బ్లెస్సింగ్స్ తిరిగి ఉంటాయి. ఏమంటారు? మీరు చేయగలిగిన మా బ్యాంక్ అకౌంట్, యూపీఐ నెంబర్, తర్వాత డీడీకే అకౌంట్ అడ్రస్ తీయాలి. అవి దీంతో పాటు కలెక్టర్ గారు ఏం చెప్తున్నారో చూద్దాం. అధిక మొత్తంలో సపోర్ట్ చేసిన వారికి మొదట ఒక 20 మందికి మా జనవరి 26 అంటే రిపబ్లిక్ డే నాడు మా వైపు నుంచి ఒక అప్రిసియేషన్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ 20 కంట్రిబ్యూటర్స్ వాళ్ళకి రిపబ్లిక్ డే రోజున సర్టిఫికేషన్ ఇచ్చి వాళ్ళని అప్రిషియేట్ చేయడం కూడా జరుగుతుందని చెప్పి కూడా చెప్తున్నారు. ఈ వినూతనమైన ఆలోచన కాకినాడ జిల్లా కలెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ.